జీవాహారమరమును చిరజీవనము నిచ్చి జీవిత శుద్ధాత్మిచును రుధిరాధారలలోన ఋషివైకి ప్రేమలు రూపుమాయును పాపము రుధిరాధారలలోన రుజువౌని ప్రేమలు రూపుమాయును పాపము రుద్రాక్షవల్లిని రుధిరాభారము చేత రుణభారములు తీరి రుచించు నా బ్రతుకు. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నిన్న నేను నిరంతరం మాతో పాటు ఉండే దేవుడు, మమ్మల్ని కరుణించే దేవుడు, కాపాడే దేవుడు. స్తోత్రం దేవా, మేము ఈ యొక్క జీవాకులను మేము మీ జీవాకుల ప్రకారం నడుచుకుంటూ కృప చూపండి. అవునయ్యా, యేసయ్యా, నీకే స్తుతి, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. తండ్రి, ఎల్లప్పుడూ తండ్రి, ఎల్లప్పుడూ తండ్రి నిన్ను స్తుతిస్తూ, నిన్ను ఘనపరుస్తూ, నిన్ను కొనియాడుతూ, నీ జీవవాక్కులను వింటూ తండ్రి నీకే స్తుతి, స్తోత్రములు చెల్లిస్తూ దేవా, ఎల్లప్పుడూ నీ బిడ్డలంగా, నిన్ను స్తుతించే బిడ్డలంగా, నిన్ను కరుణించే బిడ్డలుగా మేము ఈ లోకంలో జీవించే భాగ్యం దయచేయండి. ఎల్లప్పుడూ మేము తండ్రి నీవు ఇచ్చినటువంటి జ్ఞానవాక్యం మేము వినాలి ప్రభు, మేము దాని ప్రకారం నడుచుకోవాలి ప్రభు. తండ్రి, మా జ్ఞానవాక్యం, మా జీవవాక్యం ఎల్లప్పుడూ తండ్రి నిన్ను స్థితించాలి ప్రభు. దేవా తండ్రి, ఇక్కడ ఎంతోమంది బిడ్డలు ప్రభు వాక్యం నేర్చుకుంటున్నారు. చిన్న బిడ్డలు, పెద్ద బిడ్డలు అందరూ ఉన్నారు ప్రభు. అందరినీ కాపాడండి, కాచి కాపాడండి అందరినీ, వీళ్ళందరినీ నీకు కావాలో నీకు ఉండే భాగ్యం దయచేయండి ప్రభు. ప్రతి ఒక్కరి తండ్రి నీ యొక్క వాక్యము మేము ఆదుకొని మేమందరం ఆదరించబడే భాగ్యం దయచేయండి. గొప్ప దేవానికి స్తోత్రం తండ్రి. అనేక సంవత్సరం వీరి జీవితంలో ప్రవేశపెట్టారు. పుట్టినరోజులో ఎంత చక్కగా నా ప్రభా స్వరూపం మీరు చిన్న వయసులో మీరు వాడుకున్నందుకు నేను స్థుతిస్తున్నాను. మరొక కుమార్తెలో నీ జ్ఞానాత్మక నింపండి. జ్ఞానం ఎందు, వయసు ఎందు, దేవుడు ఎందు, మనుషులు ఎందు పెరిపాడుతూ దేవ వాళ్ళ అమ్మ ఎంత చక్కగా లేఖన భాగాలు చెప్పారు. బిడ్డ కూడా కన్నది వాటిని నేర్చుకునే రోషం వల్ల దేవుని బిడ్డగా ప్రతి సబ్జెక్టులో మంచి మార్కుల పాస్ భవిష్యత్తులో దేవా నా ప్రభా నగరానికే చిక్కిన మూల స్తంభాలాగా ఇక్కడ ఉంచమని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బిడ్డను బ్లెస్ చేస్తుండగా మనందరూ మీరు ఆశ్రయించేందుకు మేము స్థుతిస్తూ మీ కుడి హస్తం, మీ దక్షిణాస్తం, మీ కరుణాస్తం, మీ పరిశుద్ధ బాహు, మీ గాయపన్నస్తం మాకందరికీ తోడుగా ఉంచి బిడ్డలు కూడా తోడుగా ఉంచేందుకు మేము స్థుతిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రాసిన తండ్రి ప్రభు, ఆ యొక్క మార్పులను బట్టిన తండ్రి, అలాగే సరైన ఫలితాలు వాళ్ళకి దయచేయమని వేడుకొంచున్నాము నాయన. అలాగే నా తండ్రి ప్రభా, మరి యొక్క రాత్రి కాల సమయమందున తండ్రి ప్రభా, మరి వివాహ నిమిత్తమైన తండ్రి ఇచ్చిన విజ్ఞాపన బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము నా తండ్రి. అయ్యా నా తండ్రి, మరి యొక్క వివాహం నీ చిత్తమై ఉంది నా తండ్రి ప్రభా. ఆ వివాహం నా తండ్రి మరి ఎవరు నా తండ్రి ఇక్కడ మరి ఎవరు రావాలి నా తండ్రి ప్రభా, మరి నీవే నాకు దయచేయమని వేడుకొని వచ్చినాము నా తండ్రి. అవును నా తండ్రి ప్రభా, ఆ యొక్క ప్రవర్తనను బట్టి నా తండ్రి మరి కొన్ని చోట్ల వివాహం చేసుకోదని సెలవిస్తున్నావు, కొంతమంది వివాహం చేసుకోమని సెలవిస్తున్నావు నాయన. అవి మరి మా చిత్తం కాదు కానీ నా తండ్రి ప్రభా, మరి నీ చిత్తాన్ని జరిగించి మనం వేడుకొనిచున్నాము నా తండ్రి. అయ్యా నా తండ్రి ప్రభా, అలా ఉన్న తండ్రి మరి పని చేయటం ఉన్న తండ్రి ప్రభా, మరి జాగ్రత్త నీ చేతికి వచ్చిన పని అన్నింటిలో ఏదైనా కానీ శక్తి లోపం చేయకుండా సెలవిచ్చిన విధానం బట్టి స్తోత్రములైనా. అవునా తండ్రి ప్రభా, ఆ యొక్క శక్తి లోపం లేకుండా నా తండ్రి మరి ఆ యొక్క ఇచ్చినటువంటి ఆ గోవలను బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము నైనా. మరి ఆ
యొక్క హోటల్ నా తండ్రి ప్రభు మరి తింటున్న వారిని నా తండ్రి ఆ యొక్క హోటల్ దర్శిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోమని వేడుకొనిచున్నాము నా తండ్రి. రెస్టారెంట్ ఆ యొక్క ఆశీర్వాదం నా తండ్రి ప్రభు ఆ యొక్క రెస్టారెంట్ నా తండ్రి ప్రభు ఆ ఆశీర్వాదాలను మార్చమని వేడుకొనిచున్నాము నా తండ్రి. మరి ఎలాంటి పుష్పాసం కాకుండా నా తండ్రి ప్రభు మరి వారి కష్టాన్ని నా తండ్రి దీవించిన తండ్రి ప్రభు అభివృద్ధి చేయమని వేడుకొనిచున్నాము నాయన. అలాగే నా తండ్రి ప్రభు మరి ఇంకెంతమందికి అయితే నా తండ్రి అట్టి పనిలో నా తండ్రి ప్రభా మరి ఉద్యోగాలకి నా తండ్రి మరి సొంత వ్యాపారాల వైపు వెళ్తున్నాను నాయన ప్రభు అట్టి వారికి నీ ఆలోచన చెప్పి నా తండ్రి నడిపించి మనం వేడుకొనిచున్నాము నాయన. అలాగే నా తండ్రి ప్రభా మరి రక్షణ లేని వారి కోసం ప్రార్థిస్తున్నాం నా తండ్రి జ్ఞాపకం చేసుకున్నాం వేడుకొనిచున్నాము నాయన. అయ్యా నా తండ్రి మరి ఇంకా టీచర్ నా తండ్రి ప్రభా మరి అనేక విజ్ఞాపనలు నా తండ్రి ప్రభా మరి రోజు చెప్తున్నారు నా తండ్రి ప్రభు మరి అవే కాకుండా నా తండ్రి మరి మేము ఇంకా గుర్తు చేసుకునేటువంటి విజ్ఞాపన నా తండ్రి ప్రభు ఆ పుస్తకం నా తండ్రి మరి యొక్క కర్ణాపీఠ మినిస్ట్రీలో నా తండ్రి యొక్క విజ్ఞాపన పట్టికలు నా తండ్రి ప్రభు మరి ఎంతమంది అయితే పేర్లు ఉన్నాయో ఎన్ని మంది తండ్రి విజ్ఞాపనలు ఉన్నాయో వాటన్నిటినీ నా తండ్రి ప్రభు మరి దృష్టి ఇచ్చిన వేడుకొనిచున్నాము నాయన. అయ్యా మరి యొక్క రాత్రి కాల సమయం అంతటి నా తండ్రి నీరే ముందు నడిపించమని వేడుకొనిచున్నాము నాయన. మరి యొక్క కావాల్సినటువంటి ఇంకా బలాన్ని శక్తిని నా తండ్రి దయచేయమని వేడుకొనిచున్నాము నా తండ్రి ప్రభు మరి యొక్క ఆత్మ చేత నా తండ్రి మరి నీ యొక్క లేఖాలు నా తండ్రి ప్రభు మరి ఇంకా లోతైన విషయాలను నా తండ్రి మాతో బయలుపరుస్తూ నా తండ్రి ప్రభు మరి యొక్క మధ్యవర్తిగా నా తండ్రి మమ్మల్ని ఇక్కడ ఉంచినటువంటి ఆ కాకరకాన్ని బట్టి వందనాలు తెలుపుకుంటున్నాము నైనా. అవునా తండ్రి ప్రభు మరి వాక్యానికి మాకు మధ్యవర్తి ఏమీ నా తండ్రి అవునైనా మరి ఈ లోకానికి అయితే నా తండ్రి ప్రభు నీ ప్రియ కుమారుడు మధ్యవర్తిగా నా తండ్రి మరి మా పక్షాన్ని చేస్తున్నాడు నా తండ్రి ప్రార్థన ఆలకించుకుని వేడుకొనిచున్నాము నైనా. అయ్యా ప్రార్థనకు రాలేక వెనుకబడిన వారిని అందరినీ తిరిగి వేడుకొనిచు ఈ యొక్క ప్రార్థన నీ ప్రియ కుమారుడైన పరిశుద్ధ నామమున అడిగి పొంది అధ్యాయము 12 నుంచి 16 వచనాలు చదువుకుందాం. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయవారినందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చువారి బళ్లను గువ్వలమ్మ వారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దాన్ని దొంగల గుహ చేసేది వారనెను. గుడ్డివారును కుంటివారును దేవాలయంలో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరచెను. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయమని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూసి కోపంతో మండిపడి వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయన అడిగిరి. అందుకు యేసు వినుచున్నాను బాలుల యొక్క చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రం సిద్ధింపచేసి తిని అను మాట మీరెన్నడూ చదవలేదా అని వారితో చెప్పి వారిని విడిచి పట్టణం నుండి బయలుదేరి బేతేయానాకు వెళ్ళి అక్కడ బస చేసాను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ధాన్యాలకు వధింపబడిన గొర్రెల రక్తానికి ఎంత స్తుతించామో కూడా తక్కువే ప్రభా. మేము నీ విషయంలో అలర్ట్గా ఉండటానికి మీకు ప్రదాయించండి. ఎంత సమయమో మేము మీకు ఇస్తామో అంతగా మీరు మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు. మీ ప్రేమ అపారమైన వాత్సల్య బాకులను బట్టి మేము స్తుతించి మహింపరిచి కనపరిచి ఆరాధిస్తున్నాం. ఎంతో మంది బిడ్డలు నా ప్రభ నా తండ్రి వివాహముల కోసం తయారవుతున్నారు. అద్భుత రీతిగా మేము 2 సంవత్సరాలుగా వివాహముల గురించి నా ప్రభా మేము సన్నిధిలో ప్రార్థించిన బిడ్డలకు అద్భుత రీతిగా దేవ పోలికలను యోసేపుకు కానివ్వండి, అలాగనే డాక్టర్ ప్రశాంతి, డాక్టర్ నా తల్లి శ్రీవేల్ వారి కుమారునికి వివాహం ఏర్పాటు చేశారు. నిశ్చితమైతే డాక్టర్ భావన చెల్లికి సోని కూడా నా తల్లి మీరు వివాహం ఏర్పాటు చేయండి. పిలిచిన ప్రపోజల్ మీ కరుణా పీఠంలో ఎత్తిపడుతున్నా పరికరించండి, కృపదాయించండి. గౌతమ్ సాత్విక సాధ్యమైన సహాయం దాయించగాక. మరి మా తండ్రి దేవ ఇందిరా కిషోర్ మీరు జ్ఞాపకం చేసుకోండి. కుటుంబంలో ప్రతి అక్కర అవసరత యేసు గురించి తీర్చమని ప్రార్థిస్తున్నాం. అలాగే నా ప్రభ నా తండ్రి మరి ర్యాలీలో పాలు పొందిన ప్రతి బిడ్డ దేవుని భయం కలుగు చేయండి తండ్రి. దేవా విధేయత కలిగిన జీవితం మీరు కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం. దేవా నా ప్రభ ఊరేగింపు విధేయతకు గుర్తుగా ఉంటుంది ప్రభ. దేవా ఊరేగింపు శుద్ధీకరణ గుర్తుగా ఉంటుంది ప్రభ. ఊరేగింపు నా ప్రభా నీ ఆత్మలు నెరవేర్చినటువంటి ఒక ఆత్మగా ఉంది ప్రభా. మీకే స్తోత్రం. ఊరేగింపు సమాధానానికి గుర్తుగా ఉంటున్నందుకు మేము స్తుతిస్తున్నాం. దేవా మాకు సమయం ఉన్నప్పుడల్లా దేవా నీ నామం అనేక ప్రాంతంలో ప్రకటించడానికి మీ కృపాసాయం దయచేయండి. మేము అడుగుపెట్టు ప్రతి ప్రదేశం ఫలవంతంగా చేస్తానని సెలవించిన విధానంలో కేజీబీబీలో నా తండ్రి ఈ రోజు వెళ్ళడానికి కృప దయచేస్తుంది. దేవుడు ఈ సంవత్సరం
దేవా ఆ యొక్క హాస్టల్లో మంచి ర్యాంక్ మీద దయచమని ప్రార్థిస్తున్నాం. అలాగే మేము వెళ్ళిన సంఘాలు, మేము వెళ్ళినటువంటి నా ప్రధాన తండ్రి మరి ఇల్లులను ప్రతిదీ మీరు ప్రత్యేకించి ప్రతిష్ఠించండి. మేము వెళ్ళిన ప్రతి ప్రదేశంలో మీరు ఆశ్రయించండి. అడ్రాకి అడ్డుకూడదు ఏ సమయంలో గర్తించమని ప్రార్థిస్తున్నాం. ఆటంకపరిచే దురాత్మలను విడిచి మేము వేరే వెళ్ళడానికి మీ కృపా సాయం మీరు విడిచి దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయంలో చేరి వారినందరినీ వెళ్ళగొట్టి అంటున్నాడు. ఇక క్రయ విక్రయం ఏంటి? క్రయ విక్రయం అంటే అది క్రయ విక్రయం అంటే వ్యాపారం. వ్యాపారం ఇక్కడ దేవుని మందిరంలో వీళ్ళు ఎలా మార్చారంట? వ్యాపారం ఇల్లుగా మార్చినారు. నా ఇల్లును, అది దేవుని మందిరం అయితే నా ఇల్లును మీరు దొంగలుగా ఒకటి మార్చినారు. రెండవది వ్యాపారపు ఇల్లు, వ్యాపారం చేసుకునేదా ఏమైనా మందిరంలోకి వచ్చి వ్యాపారాలు. ప్రజెంట్ పరిస్థితిలో ఒకప్పుడు లేదు, కొన్ని సంవత్సరాల క్రితం లేదు, ఇప్పుడు చాలా మందిరాల్లో వ్యాపారాలు అయిపోయినాయి. మందిరాల్లో ఏం వ్యాపారాలు అయిపోయినాయి చెప్పండి? వేలం పాట. వెరీ గుడ్. ఇంకా నూనె, అది ఆ బుక్స్ దాని మీద వేరే ఉంటుంది. వీళ్ళు ఎక్కువ నూనె మామూలుగా వాళ్ళు తెచ్చుకొని ప్లేట్ చేయండి అంటే ఎవరైనా తెచ్చుకుంటారు. మీరు నూనె తెచ్చుకోండి ప్రయాణం. కానీ అక్కడ చిన్న బాటలు 25-30 రూపాయలు. పండ్లు కాస్తాయి కదా, అన్నీ ఇంకా ఎవ్రీథింగ్, బైబిల్ కవర్స్ కాస్తాయి, ప్రతిదీ కూడా అది వ్యాపారం. అసలు ఆ ప్రాంగణంలో ఇవన్నీ పెట్టకూడదు, బయట పెట్టాలి. బయట అంటే దానికి సంబంధం లేని చోట బుక్ సెల్లర్స్ ఉంటాయి కదా, అక్కడ కొనుక్కోవాలి. అలాగే తర్వాత చేపలు, దానిలో చేపల మీద పలానా మినిస్ట్రీ అని వేసింటారు, ఇది తీసుకొని పోండి అంటారు. దాని కాస్ట్ 300 అయితే 500, 1000 రూపాయలు. ఇది వ్యాపారం. క్యాలెండర్లు వ్యాపారం, క్యాలెండర్ అమ్మొచ్చు. దానికి ఏమో ఖర్చీపులు, బాగా చెప్పింది, సూపర్. ఖర్చీపులు ఏంది? పౌలను తీసుకుంటారు, దేవుని అడ్డు పెట్టుకొని వ్యాపారాలు. ఈ ఖర్చీపులు తీసుకుంటే మీకు ఇలా అవుతాయి. అప్పుడు పౌలు లాంటి వ్యక్తులు, ఈ ఆడ పౌలు ఏవి కూడా అమ్మినట్టుందా? లేదు. నేను అదే చెప్తా. అవును, పౌలు యొక్క చేతి గుడ్డలు తగిలితే బాగున్నాయి, కానీ పౌలు ఎక్కడ అమ్మరా? వాళ్ళు తెచ్చుకున్న చేతి గుడ్డలు పొరపాటున తగిలినప్పుడు పౌలు దేహానికి వాళ్ళు తీసుకుపోయి విశ్వాసంతో రోగగ్రస్తుల మీద పెట్టినప్పుడు అవి హీల్ అయిపోయినాయి. అంతేగాని ఏ పడితే అవి కాదు. అలాగనే మరి స్వాభావికమైనటువంటి నీటిని ఏసయ్య రంగు రుచి లేని వాటిని ద్రాక్షారసంగా మార్చినాడు కదా అని మన ఈ పాప చెప్పింది. ఎవరు? రోజుమని గుత్తికి పోయి ఇసుక తెచ్చుకోవడము. ఇసుక ఎక్కడైనా తెచ్చుకోమని ఉందా? లేదు కదా. ఉందా ఎక్కడైనా? నూనె అంటే ఆయిల్ తీసుకొచ్చి ప్రేర్ చేయించుకోవచ్చు, అదే బాగా తెచ్చుకుంటే ప్రార్థన చేయొచ్చు. కానీ ఇసుక గురించి లేదు. మనల్ని ఇసుక తెచ్చుకుంటారు ఎరుసలేం పోయి. నీళ్ళు ఒకవేళ శుద్ధి జలం అనేది ఉంది, ఏమో రాళ్ళు కూడా అంటాయి ఏమేమో. అది అంటే నమ్మకం ఉండొచ్చు నాకు తెలిసి, కానీ నమ్మకాన్ని దేవుని పైన ఉంచాలి. దేవుని పైన ఉంచాలా, వాక్యం పైన ఉంచాలా, దైవ సేవకుల పైన కూడా ఉంచాలి. అంతేగాని వ్యాపారం చేసే సేవకుల పైన ఉంచకూడదు. ఇప్పుడు నిజమైన దైవజనుడు అయితే ఇక్కడ అమ్మకూడదు అని చెప్తారు. అది దైవజనుల యొక్క లక్షణం. ఇక్కడ అమ్మవుద్దండి, మీరు తెచ్చుకోండి, మేము ప్రార్థన చేసిస్తాం, అది రైట్ వే. ఏసయ్య ఎందుకంటే చిన్నపిల్లలను తీసుకొచ్చినప్పుడు వారిపైన చేతులించి వారిని ఏం చేస్తున్నాడు? ఆశీర్వదించినారు. చిన్నపిల్లల ఆటంకపరచకూడదు అన్నారు. అందుకే ఇక్కడ బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్క నోట స్తోత్రము సిద్ధింప చేసేది. నేను ఎక్కువగా నా మినిస్ట్రీ చిన్నపిల్లల నుంచే నాది స్టార్ట్ అయింది. చిన్నపిల్లలకి ఎక్కువ చేంజ్ చేయడం, వాక్యాలు నేర్పించడం, పాటలు నేర్పించడం, ప్రార్థన, వాక్యము, పాటలు, ప్రార్థన. ఆ విధానంలో ఎవరెవరైతే ఆత్మీయంగా సండే స్కూల్ స్టూడెంట్స్ ఉన్నారో అందరూ మైటీ మెరకిల్స్ ఎలా ఉంటే స్పీకర్స్ అయినారు. వాళ్ళంతా వాక్యం ప్రకటించేవారు కూడా టీచర్స్ సంథింగ్ అనమాట. ఒక్కరిపైన ఆధారపడకుండా ఎంప్లాయీస్ అయిపోయినారు. కారణం ఒకటే, నేను ఒకటే చెప్తా, దేవా నేను వాక్యం నేర్పించినందుకు మా మమ్మీ నాకు ఇది ఇచ్చిన, మరి నాకు ప్రేరేపణ ఇచ్చినారు వీళ్ళకి వాక్యం నేర్పిమని, నేను నేర్పిస్తున్నా. వాళ్లకు నువ్వు చేయబట్టుకొని వాళ్ళ హ్యాండ్ ఒకరిని ఆశించకుండా చెయ్యండి. ఆ ప్రార్థన దేవుడు వింటాడు. ఇక్కడ బాలుల ఎక్కువ, చంటి పిల్లల ఎక్కువ. అందుకే స్థుతుల మూలంలో దేవుడు ఏం చేసినా అంటే దుర్గాన్నే కడతారు. మీరు ఎన్నడూ చదవలేదా? సిగ్గుపోయింది. ఏసైనా అడిగింది ఎవరు అడిగినారు? అది ఎక్కడ చూడు వీళ్ళ నుంచే గొడవ. యూట్యూబ్లో అంతా పాస్టర్ల గురించే గొడవ. ఇప్పుడు వచ్చిన ఎవరో పాస్టర్ అంటే కలిపి పెద్ద ఇష్యూ అయిపోయింది. చూడండి, అందుకని మీరు చదవలేదా అంటున్నాడు ఇక్కడ. మీరు చదవలేదా అంటే అని వారితో చెప్పి ఏం చేస్తున్నాడు? ఇంకా అక్కడి నుంచి విడిచి ఏం చేస్తున్నాడు? విడిచి. ఇంకా వాళ్ళతో ఎందుకని విడిచేశారు. మనం కూడా కొన్ని విడిస్తేనే మంచిది అనిపిస్తాను.
కొన్ని మనం ఎందుకులే అనుకొని ఊరుకుంటాం. ఏసే చాలా చోట ఎక్కడ విడవాలనో అక్కడ విడిచేస్తాడు, ఎక్కడ వెళ్ళాలనో అక్కడికి వెళ్ళాడు. గలతీ 5:19 మనం విడిస్తే 5:22లో ఉన్న బ్లెస్సింగ్స్ మనకు వస్తాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనాన్ని మనం విడిస్తే 1వ వచనం మనలో బ్లెస్టెడ్ అయిపోతుంది. ప్రియమైన పిల్లల వల్లే మనము దేవునికి పరిమళ వాసన వెదజల్లే వాళ్ళగా ఉంటాం. పరిమళ వాసన వెదజల్లే వారి నోట భూతులైనను సరసోక్తులైన చెడ్డ మాటలు రావు, చెడ్డ తలంపులు రావు, చెడ్డ చూపులదు, చెడు వినక, చెడు చేయక, చెడు నడవక, చెడు మాట్లాడక మన శరీరాన్ని ఇంద్రియ నిగ్రహణ శక్తి ఉంటుంది. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడు, వెళ్ళగొట్టి అనే మాటకి ఇవన్నీ అర్థం. మన హృదయం అనే దేవాలయంలో వీటిని వెళ్ళగొట్టాం. వాటిని మన లోపలికి రాకుండా చూసుకోవాలి. నోటిలోనికి పోవులది మానవుని అపవిత్రపరచును. మన హృదయం దేవునికి కావలేదు. హృదయం నిండి దాన్ని బట్టి నోరు ఏం చేస్తుంది, మాట్లాడుతుంది. మన హృదయం వాక్యంతో నింపబడితే ఇప్పుడు వాక్యంతోనే గద్దించాలి. నేను అందరి వాక్యంతోనే గద్దిస్తున్నా, మీకు తెలుసు కదా. వాక్యంతో గద్దించినప్పుడు సరి చేయబడకపోతే దేవుని ఉగ్రత వస్తుంది. మళ్ళీ చెప్తాడు, వాక్యంతో మామూలుగా గద్దింపులు వేరే, వాక్యం అనేది రెండంచుగా కడతాం. వాక్యం అనేది దహించు అగ్ని. ఆ వాక్యములకు లోబడకపోతే ఇప్పటికి బాగుంటావు, రాబోయే జీవితం ఏమైతే తెలియదు. ఇప్పుడు బస్సులో ఉండే వాళ్ళు సెకండ్లో 20 మంది చనిపోయినారు. వాళ్ళు అనుకున్నారా? వాళ్ళలో క్రైస్తవులు కూడా ఉన్నారు. బ్రదర్ అనిల్ అని, బెంజమిన్ అని, 2 పేర్లు చూసినాను. లక్ష్యం ఉంటే పర్లేదు, లక్ష్యం లేకపోతే పోయేది ఎక్కడికి, నరకానికి. దేవుని మాట ఎవ్వరు వినకపోయినా కూడా, దేవుని పిల్లల మాట వినకపోయినా కూడా పోయేది ఎక్కడికి పోతారు? గట్టి చెప్పాలా? నరకానికి. ఇంకొకసారి నరకానికి. బయట వినపడాలా? నరకానికి. అభిదేలు చాలా మంది వాక్యం వినబడుతుంటే దన 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 వేసి కొడుతుంటారు. ఎంత భయం చూడాలి. భయం అంటే ఇట్లా ఉందన్నమాట. వాక్యం చెప్పేటప్పుడే గాల్ఫ్ పెట్టింటారు. ముందు వేసుకోవచ్చు కదా, ఎన్నిసార్లు వెళ్తానే. కానీ అది అంటే అపవాది. వాళ్ళు గాడు పెడుతున్నారని మనం వాక్యం చెప్పకుండా ఉండలే, వాళ్ళు బట్టలు చెప్తున్నారని మనం వాక్యం చెప్పకుండా మనకొని మనం చేస్తాం ఇక్కడ. అందుకనే పరిశుద్ధ ఆత్మదేవుడు ఎంత తేటగా ఏం మాట్లాడుతారు, యేసు దేవాలయంలో ప్రవేశించి, మన హృదయం అనే దేవాలయంలో యేసే ప్రవేశించినప్పుడు మన హృదయం కూడా క్రయ విక్రయం ఉందేమో. క్రయ విక్రయం అంటే దేవునికి విరోధమైన పనులు మనం చేస్తున్నామేమో, మార్పిడి. క్రయ విక్రయం అనేది మార్పిడి. మన బ్రతుకులో కూడా మార్పిడి అనేది ఉందేమో. అంటే ఇటు అటు, ఇటు అటు మార్పిడి. అంటే హాగరు మార్పిడి. ఏం మార్పిడి చేసింది ఆమె అంటే, తన కొడుకుని పడేసి పోయి యజమానురాలకి లోబడి అంటే, లోబడకుండా ఏం చేసింది, తన ఇష్టానుసారంగా ప్రవర్తించింది. ఇంకా దేవుడు ఒకసారి క్షమించినాడు, ఒకసారి పోయి యజమానికి లోబడిపో అన్నాడు. ఇంకా రెండోసారి ఏమన్నాడు దేవుడు, అదే మరి అణిగి మనకి ఉండాలంటే పోయింది, అణిగి మన ఉంది ఉండాలా. రెండోసారి నీ బుద్ధి మాడదుకో, నువ్వు పెద్ద ఇది కాదు, నువ్వు జడప్రదాలు చదివి మారే బతుకు నీకు లేదు, గప్పో. దేవా ఏంటి నా కొడుకుని ఇచ్చిపెట్టినావు? నేను కాదు ఇచ్చిపెట్టేది, నువ్వే పడేసి నా కొడుకు నువ్వు పడేసి, దేవా నువ్వు చూస్తున్న దేవుడు, నేను చూసే దేవుడినే, నువ్వేముందని నీ కొడుకుని పెట్టుకో. దేవుడు ఇచ్చిన బహుమానం కదా, కొడుకును వదిలిపెట్టేశావు. ఇక్కడ వేసే గాఢ పిల్లలు తీసుకురమ్మన్నాడు. ఫ్యామిలీతో ఉండాలి దేవుని సన్నిధిలో. నీ పిల్లలకు వదిలేసి రావడం కాదు, నీ పిల్లలతో పాటు ఉండే కుటుంబమే ఎత్తబడే కుటుంబం. పిల్లలు ఒక చోట, తల్లి ఒక చోట ఎత్తబడం. దేవుడు ఎక్కడ అడుగుతాడు? మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, పిల్లల విషయంలో నిర్లక్ష్యంగా ఉండే తల్లులు కాదు. తర్వాత చూడండి ఏమంటున్నాడు ఇక్కడ, క్రయ విక్రములు అంటే అదే, అంటే మనం ఒక చోట, ఇంకో పిల్లలు ఒక చోట. రూకలు మార్పు వారి బల్లలను, గుమ్మ రమ్ము వారి పీఠములను పడద్రోసి, ఆ పీఠాల పైన వాళ్ళు దానం తెచ్చినారు, దానికి వేళ కోళ్ళు తెచ్చినారు, కోళ్ళు వేలాడు, గొర్రె పొట్టలు తెచ్చినారు, దానికి వేలాడు. దేవునికి సమర్పించింది అసలు వేరంటే సిగ్గలేదు. కొంటారా ఎవరైనా? అంటే దేవునికి సమర్పించాలని దేవుడు కొంటావా నువ్వు? ఎంత గర్వం, ఎంత అహంకారం, ఎంత ధైర్యం, ఎంత తప్పుడు ఆలోచన అపవాది తీసుకొచ్చింది. అపవాది బాగా చిందులు వేస్తుంటాయి, చూసావా? నిన్ను కొంటున్నారు వాళ్ళు, బేరాలు ఇస్తున్నారు. ఏసైనా బేరం వేస్తున్నారు. ఏసే నామం పెట్టే కదా మనం సమర్పించింది. అది దేవునికి మహిమకరంగా వాడబడాలి. అది అందుకనే అంటాడు, అలా బేరం వేసే బదులు బయట అమ్మేసి వచ్చి కానుక ఇచ్చేసాయి. ఇప్పుడు అన్ని బేరం వేసే డబ్బులన్నీ మళ్ళీ తీసుకుంటారు కదా,
మరి వ్యాపారం ఎందుకు, అది బయట వేసుకుంటే సరిపోతుంది కదా. బయట దాని వెల ఎంతో ఉంటుంది, కొంత తెచ్చిన వెల ఇస్తే అయిపోయింది. వాళ్ళంతా అమ్మి వెల చేయలేదా? వాళ్ళు వ్యాపారం చేస్తున్నారా? ఏమన్నా అపోస్తలులు తమ యొక్క భూములను వేలం వేసినారా? అమ్మారు. అమ్మి పాదముల దగ్గర పెట్టారు. అంటే అర్థమైంది, వాళ్ళకు సమర్పించినారు అని అక్కడ. పాదాలు అంటే మొక్కమని కాదు, అక్కడ సమర్పించినారు. మేము వీటిని నెత్తి పెట్టుకొని తిరగడం లేదు. ఈ ధనం అన్నది మా తలపైన కాదు ఉండాల్సింది, మా పాదముల కింద ఉండాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా మందిరము ప్రార్థనా మందిరం అనవరము. ఇప్పుడు మన హృదయము దేవునికి ఇష్టంగా ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం చదవండి. హెబ్రీ 3:7. ఈరోజు మనం ఈ ధ్యానం చేసుకుంటాం. అక్కడ బెంగళూరు నుంచి కాల్ చేసినట్టు కుమ్ముదిని ఏం చదవంటే హెబ్రీ చెప్పింది. చూసారా కనెక్షన్ ఎట్లుంటుందో? త్వరగా. మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్తున్నాడు. మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్తున్నాడు. కాదు, 3:7. చదువు చదువు చదువు. నేడు మీరు ఆయన శబ్దమును విని ఎడల అరణ్యములో శోధన దినముందు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకోండి. మీ హృదయంలో ఏం చేయకూడదంట? కఠినపరచుకోండి. కఠినపరచుకుని. మీరు దేవునికి లోబడితే మనమే ఆయన ఇల్లు. ఏదో ఒకరి చేత ఇల్లు కట్టబడుతుంది. పైన ఉంది కదా ఇంటిని గురించినటువంటి విషయం. అక్కడ మనం దేవునికి లోబడితే కఠినపరచుకోకుండా దేవుని మన హృదయంలోకి ఆహ్వానిస్తే మనమే ఆయన ఇల్లు. చూసారా? ఎక్కడో దేవుని మందిరం కాదు, నీ హృదయమే దేవుని మందిరం. దావీదుకి జ్ఞానం తెలిసింది కాబట్టి నేను ఎల్లప్పుడూ నా ప్రభువును స్తుతిస్తున్నాను. ఎల్లప్పుడూ కేవలం మందిరంకి వెళ్ళినప్పుడే కాదు, మందిరంలో హల్లెలూయా స్తుతి మహిమ, బయట చండాలమైన పనులు చెప్పలేదు దేవుడు. అది దొంగ జీవితం. దొంగల గుహ అంటే అది. మందిరంలో హల్లెలూయా స్తుతి మహిమ, బయటనేమో చేయరాని చండాలమైన పనులు. దొంగల జీవితం అది. దొంగలు ఇక్కడ ఒకటి, ఇంకొక చోట ఒకటి ఉండదు. క్రయ విక్రమలు చేసేది అదే అన్నమాట. తర్వాత అయితే మీరు దానిని దొంగలుగా చేసేది వారనే. గుడ్డివారను కుంటివారను దేవాలయంలో ఆయన ఎద్దకు రాగా ఆయన వాళ్ళని ఏం చేసినాడు? స్వస్థపడి. ఇక్కడ అండర్లైన్ చేసుకోండి. దైవజనులు అనేవారు దయ్యం పట్టిన వాళ్ళు వచ్చినా ప్రార్థన చేయాలి, గుడ్డోళ్ళు వచ్చినా ప్రార్థన చేయాలి, గుడ్డోళ్ళు వచ్చినా ప్రార్థన చేయాలి. కానీ దయ్యం పట్టిన వాళ్ళు వస్తే చెయ్యరు. గమనించండి. మీకు కావాలంటే దయ్యం పట్టిన వాళ్ళు తీసుకుని వెళ్ళి ఒకసారి తీసుకొని ప్రార్థన చేయమని చెప్పండి, చేస్తారేమో చూడండి. ఎందుకు అంటే అనుభవంతో నేను చెప్తున్నా. కొంతమంది వెళితే రోషంతోనే ఆ పాస్టర్ చేయాలనుకొని ప్రేయర్ చేయడానికి పోతే ఆ దురాత్మ వచ్చి చెంప మీద కొట్టింది దైవజనుడు. 6 నెలల తర్వాత చనిపోయినాడు ఆయన. గుళ్ళకి వచ్చేవాళ్ళు కోడిమూలలో కూడా కొన్నేళ్ల క్రితం, ఒక 35 years అయిపోయి ఉంటుంది. నేను ఇంకా అప్పుడు గుళ్ళకి రాలేదు. ఎందుకు చెప్తున్నా అంటే ఆ పవర్ పరిశుద్ధాత్మలో మనం విశ్వసించి యేసు నామంలో నమ్మకం ఉంచి చేయాలి. వాళ్ళెవరో చేస్తున్నారు, వీళ్ళెవరో చేస్తున్నారు అని చేస్తే దాన్నే ఏమన్నారు అంటే మీరు నా నామన, అది కూడా చెప్పింది రోజు మరి, నా నామంలో దయ్యాలు వెళ్ళగొడతారంటే ఏసే నామములు విశ్వసించకుండా సర్టిఫికేట్ లో దేవునికి విరోధంగా హైందవులని పెట్టుకొని బయటికి చలామణి చేసి దయ్యాలను వెళ్ళగొడితే పోతే మళ్ళీ వస్తాయి. అన్ని కూడా అదే చేస్తారు. తూతం అంతేగా వాళ్ళు కూడా దాన్ని మళ్ళీ దాంతో ఇట్లా అంటారు, పోయిందంటారు, మళ్ళీ వచ్చింది. కానీ అదే నిజంగా ఏసే నామంలో జీవించే వాళ్ళు అసలు వేసిన వాటిని బంధిస్తే అవి మళ్ళీ రావు. మళ్ళీ ఎప్పుడు వస్తాయి అవి? ఆ వ్యక్తులు దేవునికి ఆనర్ చేయకపోతే, విధేయత లేకపోతే, తిన్న వేసుకొని ఉండి అన్ని చండాలమైన పనులు చేయాలి, చెడగొట్టేది. ఇంట్లో చెడగొడుతుంటారు. ఎక్కడ వాళ్ళు ఉంటే అక్కడ అన్ని చెడిపోతుంటారు. బాగు చేసే లక్షణాలు ఉండవు. ఎప్పుడే కానీ బాగు చేసే లక్షణాలు లేవు అంటే వాళ్ళ దుష్ట శక్తి ఉంది అని అర్థం. అది ఇంట్లో కాలేజీ కానివ్వండి, సమాజంలో కానివ్వండి, మందిరంలో కానివ్వండి, ఏదైనా వేస్ట్ చేస్తున్నారంటే దురాత్మ వాళ్ళకు ప్రేరేప. అందుకని మందిరాలను ఇక్కడ ఇలా చేస్తున్నారు అన్నదానికి అర్థం ఏంటి అంటే ఏసే స్వస్థపరచను అంటే వాళ్ళనంతా వాళ్ళలో ఉన్న పాపపు రోగం వస్తుంది. ఇక్కడ ఆత్మీయమైన గుడ్డివారు కావచ్చు, ఆత్మీయమైన కుంటివారు కావచ్చు, లేకపోతే ఆత్మ సంబంధమైన విషయాల్లో నిరాసక్తిగా ఉన్న వారు కూడా స్వస్థపరిచే జీవితంలో కాపులు ఉండాలి. బాగు చేయాలి. ఒక వ్యభిచారం వస్తే బాగు చేయాలి. ఇక స్వస్థపరిచినట్టు అన్ని వస్తాయి. వ్యభిచారం
అనేది ఒక రోగమే కదా. అది దేవునికి విరోధంగా చేసే ప్రతి పని నీచ కార్యం అంతా రోగాలే. ఆ రోగాలు పోయేటట్టు మనం ప్రార్థన చేసే వారంగా ఉండాలి. కాగా ప్రధాన యాజకులు శాస్త్రంలో ఆయన చేసిన విత్తలను చూసినారు. వాళ్ళకు శాత కావాలి, వాళ్ళు ఎవరిని అందించారు, తప్పును సమర్థిస్తారు. ఎందుకంటే వాళ్ళకు కూడా కొంత బాగుంటుంది కాబట్టి. అయితే ఏసై చేసే విధానం చూసి వాళ్ళు దావీదు కుమారుడికి జయమని దేవాలయంలో కేకలు వేయించిన చిన్న పిల్లలను చూసి కోపంతో మండిపడి, ఏంటో మండిపడినాడంటే కోపంతో మండిపడి, అంటే వీళ్ళను ఈ ప్రధాన యాజకులు మంచోడు, ఆ శాస్త్రి మంచోడు, వాళ్ళ గురించి చెప్తే వాళ్ళకి మంచిది. కానీ వాళ్ళు ఏం చేయకపోయినా వాళ్ళకి మంచి అని ఎట్లా చెప్తారు? ఏం చెప్తారు? చెప్పలేదు. వీళ్ళకి చెప్పమని వేసే చెప్పాడా? మనం చెప్పలేదు. ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళ వ్యాప్ థింకింగ్ ఏంది? దేవుడిని తప్ప ఎవరు చెప్పకూడదు. ఏసై దేవుని కుమారుడు కాదు. ఏసైని ఎందుకు కనపరుస్తున్నారు? దేవుని కనపరచాలి, దేవుని కనపరచాలి, దేవుని కనపరచాలి. దేవుడే ఏసైని కనపరుస్తుంటే నువ్వేం చెప్పేది? ఏసై ద్వారా దేవునికి గంట, ఏసై ద్వారా దేవునికి మహిమ, దేవుని పిల్లల ద్వారా దేవునికి మహిమ. ఒక దురాత్మ వచ్చిందంటే ఆ దురాత్మను వెళ్ళగొట్టలేకపోయినా అంటే ఆ వ్యక్తి దేవునికి చెందిన వాళ్ళు కాదని అంటాను నేనైతే. ధైర్యంగా మనం ప్రార్థన, భయపడకూడదు దురాత్మలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకనే చిన్న పిల్లలకు అర్థమైంది, వాళ్ళు నిర్దోషులు. చిన్న పిల్లలు దయ్యాలకు భయపడతాయా? చెప్పండి. కొంచెం జ్ఞానోదయం మనమే చెప్తాం దానికి. ఏమని? హే బూచోడు ఇచ్చి అన్నం తీరు అంటే బూచోడు అంటే ఒక దురాత్మ అని దానికి అర్థమైపోయింది. అబ్బా ఉంది మమ్మీ, బూచోడు నానేది మమ్మీ, ఆడ యా బూచోడు ఉన్నాడు. చెప్పింది ఎవరు? తల్లి. తల్లి పనికి మాలింది. పనికి మాలిన తల్లి బుచ్చడు వస్తాడు, తినేవు అన్నాం, దొంగలు వస్తాడు వాడు. నువ్వే ఎత్తున్నావు కదా, నీ నోటితో దొంగలు వస్తాడు అంటున్నావు. దొంగలు వచ్చి జీవితాన్ని పాడు చేసిపోతాడు. ఎందుకు ఆడపిల్లల జీవితం పాడైపోతుంది? ఎందుకు కొడుకులు పాడైపోతారు? నువ్వు చిన్నప్పుడు చేయించినావు. దొంగలు వస్తారు, బుచ్చడు వస్తాడని ఆ బుచ్చడు పట్టుకొని దేవుని మందిరం రాకుండా బుచ్చడు చేస్తున్నావు. మన నోటి మాటనే. ఇక్కడ ఏసై చిన్నపిల్లలు నిర్దోషులు. వాళ్ళు ఏసైని గుర్తించినారు. పెద్దవాళ్ళకు బుద్ధి లేదు, చిన్న వాళ్ళకు బుద్ధి ఉంది. అందుకనే ఈ చిన్న పిల్లలంటే నేను కూడా ఇష్టపడతా. కరెక్ట్ టైంకి వస్తారు. హల్లెలూయా. ఏసై కూడా ఇష్టమైపోయిన చిన్న పిల్లలు చూసి వాళ్ళు కోపడితే వీరు చెప్పుచున్నది వినిచున్నారా అని అడిగితే బాగా వింటున్నా, మీకు తెలియదా? చదవలేదా? యాజకులు అంటారు, శాస్త్రులు అంటారు, పరిచయాలు అంటారు. మరి మాకు అంతా తెలుసు అంటారా? ఏం తెలిసింది మీకు? చింతకాయ పచ్చడి, ఇదే మీకు తెలిసింది. ఎంత బాగా యేసయ్య నా గమ్మున లేడక్కడ. వాళ్ళు చిక్కు పోగొట్టి వాళ్ళు విడిచిపెట్టి ఆయన ఏం చేస్తున్నాడు? బయలుదేరి బేతనీయకు వెళ్ళి అక్కడ బస చేసి విడిచి అనే మాట మనం విడిస్తేనే మనకు జయం. ఇక్కడ ప్రభు పేరిట వచ్చేవాడు జయము అని జయ నినాదం చేస్తున్నారు. ఇక్కడ ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతించబడము కాక అనేది ఒకటి. రెండవది ప్రభు పేరిట వచ్చు వారికే జయం కదా. మనం ఈ జయం గురించి మధ్యాహ్నం ధ్యానం చేసుకోలేదు, అంతవరకే టైం అయిపోయింది. దావీదు కుమారుడికి జయం అన్నారు. ఎందుకు? ఇంకా దావీదే ఎందుకు మెన్షన్ చేయాలి? అబ్రహాం కుమారుడు అనొచ్చు, ఇశ్రాయేలు కుమారుడు అనొచ్చు, యూదా కుమారుడు అనొచ్చు. ఎందుకు దావీదు కుమారుడికి చేయమన్నా? త్వరగా ఏమా వెరీ గుడ్. ఇంకా సింపుల్ క్వశ్చన్. దావీదు యెహోవా విజయమే నా విజయం అన్నాడు కాబట్టి, అంటే విజయోత్సవంతో వచ్చినాడు కదా. గొల్యాతును చంపాడు అపవాది క్రియలు నైపరిచే వాళ్ళందరూ దేవుని సంతతి. అపవాది క్రియలు నైపరిచే వాళ్ళందరికీ జయమే. అందుకే లోకాధికారి అయిన ఈ లోకం యొక్క అధికారిని మనం జయించాలంటే శరీరాంశ నేత్రాంశ జీవగ్రంథం నుంచి విడిపించబడాలి. వాళ్ళకుంది మనం తీసుకోవాలా? ఒక దొడ్డు నీకు ఇష్టమైతే నువ్వు తీసుకో. వాళ్ళు పైకి పోతున్నారు, మేము రాలేదు. అదే వాళ్ళకు బాగా అన్ని డబ్బులున్నాయి, మాకు లేవు కాబట్టి అడ్డుగోలుగా సంపాదిద్దాంలే. ధనాంశ సమస్త కీడులకు మూలం. నీ దగ్గర ఉంది 10 మందికి పంచిపెట్టే విధానం అంటే నువ్వు బ్లెస్డ్ అయిపోతావు. ఏసై తనకిచ్చినంత పంచుకున్నాడు. ఉంచుకోరా? ఉంచుకుంటే నీకు శ్రమ, పంచుకుంటే నీకు ఆశీర్వాదం. పంచుకోండి అన్నాడు శిష్యుగా. దేవుడు ఇచ్చిన సమయాన్ని పంచుకోండి. నేను అందుకే 5 నిమిషాలు వాక్యం చెప్పడం లేట్ అయినా చేస్తా, లేకపోతే కొంచెం క్లుప్తంగా చెప్పేస్తా. వీళ్ళకి వాక్యం చెప్పడానికి సమయం. పాడేవారికి మన వాళ్ళకి అర్థం కాదు. ఏం ప్రార్థన చేయకుండా పాట పాడుతున్నారు? ప్రార్థన చేసినప్పుడు చేస్తారు.
చేసే వాళ్ళంతా చేస్తారు, పాడేటప్పుడు పాడతారు. ఇంకొకటి, నేను ఎందుకు పాటలు పాడిస్తుంటా సమయాన్ని బట్టి అర్థం చెప్పండి. పాటలు ఎందుకు పాడిస్తా? అసలు పాటలు లేకుండా ప్రార్థన చేపిస్తా. నేను పాటలు ఎందుకు పాడిస్తా? ఇంకా ప్రార్థన చేస్తే నిద్రపోతుంటారు. ఎంతమంది నిద్రపోయేటప్పుడు లేక ప్రార్థన చేస్తుంటే నిద్రపోతారు, పాట పాడితే నిద్రపోరు. చూస్తున్నారా? వాక్యం చెప్తే నిద్రపోతుంటారు. ప్రార్థన వాక్యం అంటే ఆ నిద్రపోకుండా సైతాలకు వాళ్ళలోకి దూరకుండా పాటలు పాడిపిస్తుంటాం అంతే. అది తెలియదు వాళ్ళకి. అది తెలిస్తే మాట్లాడు. తర్వాత చూడండి, ఏమో పెద్ద ప్రార్థన విని ప్రార్థనకు లోబడినట్టు భక్తులు. ఇక్కడ అందుకే జయము అంటే లోకంలో జయించిన విజయమే మన విశ్వాసం. శరీరాశ, నేత్రాశ, జీవ బ్రహ్మం మనం జయించాలంటే శోధనలు వస్తాయి. శోధన రాక మానవుడు శోధన సహించి జయించు నరుడు ధన్యుడు. ప్రకటన 2లో నీకు వచ్చినటువంటి కలిగిన దాన్ని నువ్వేం చేయాలి? శోధనలో గట్టిగా పట్టుకోవాలి. 2:10 మీరు చదువుకున్న తర్వాత ప్రకటన 2:10 నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో, ఖచ్చితంగా దేవుడు నీకు కిరీటం ఇస్తాడు. జయ జీవితాన్ని దేవుడు ఇస్తాడు. ఇంద్రియ నిగ్రహ శక్తి. యూత్ అంతా కూడా ఇంకా నాట్ ఓన్లీ యూత్, ఈ ప్రస్తుత సమయంలో చాలా మంది వృద్ధులు కూడా నీచమైన శరీర కోరికలతో వాళ్ళు పాపం చేస్తూనే ఉన్నారు. ఎవరైనా కానీ ఇంద్రియ నిగ్రహణ శక్తి ఉండాలి. ఇంద్రియ నిగ్రహణ శక్తి ఉండే వాళ్ళు వాక్యమునకు సమయం ఇస్తారు, అలర్ట్ గా ఉంటారు. ఎప్పుడెప్పుడు దేవుని సన్నిధికి పోవాలా, ఎప్పుడెప్పుడు ప్రార్థన చేయాలా, ఎప్పుడెప్పుడు పాలన, ఎప్పుడెప్పుడు స్థుతించాలా, ఎప్పుడెప్పుడు బలపరచాలా, ఎప్పుడెప్పుడు ఆరాధన చేయాలా అనుకుంటారు. మైకులు ఉంటే ప్రార్థన చేయడం, పెద్ద జనాభా ఉంటే ప్రార్థన చేయడం, వాళ్ళంతా శరీరాలు ఇంద్రియ నిగ్రహం లేదు. వాళ్ళకి కావాల్సింది డప్పులు, చిందులు, మెప్పులు. ఎప్పుడు దేవుని స్థుతించాలనే ఆరాధనతో వచ్చే వాళ్ళు ఇంద్రియ నిగ్రహణ శక్తి కలవాళ్ళు. ఇంద్రియ నిగ్రహం అంటే మనం పనులున్నా పని పక్క పెడతాం, ఇంకా వేరే పాపం శోధనన్నా పక్క పెట్టేస్తాం. కొంతమంది ఏం సార్, ఈరోజు నేను చెడ్డ పని చేసిన వద్దులే, చెడ్డ పని చేసినాను క్షమాపణ కోరుకొని దేవుని చదువుకొని ఇక మీద చేయం. నేను గొడవ అన్నాను కాబట్టి దేవుని మందికి రాను, ఫలానా వాళ్ళు ఇలా అన్నారు కాబట్టి కలిగి వాక్యం లేకుండా ఇంకా పాపం ఎక్కువ. పాపము సమకూర్చుకుంటున్నాం. పాపం సమకూర్చుకోకుండా, దేవా నేను నీకు విరోధంగా నన్ను క్షమించు దేవా, నీ సన్నిధికి వస్తా, దాన్ని జయించడం. జయించి దేవుని సన్నిధికి వస్తే, నా సన్నిధికి వచ్చినారు మీరు బలహీనుడు, నా బలహీనైతే నేను సమస్తము చేయగలను. నేను బలహీన ప్రభాని వచ్చాడు పౌలు, నేను బలవంతులను రాలా. నాలో ఒక ముళ్ళు ఉంది, దాన్ని తీసేమని నేను ముమ్మారు ప్రార్థన చేస్తాను. కానీ దేవుడు అన్నాను తీసేయాలి, అది సాధారణ దూతగా నేనే పెట్టినాను అన్నాను. మరి నీ హృదయంలో కూడా సాధారణ దూతగా ఒకటి ఉందేమో, అది సాధారణ దూతగా దాన్ని చెప్పి దేవుని మందిరానికి వెనక్కు వేయకూడదు. బి అలర్ట్. అందుకే మనం లోకమును జయించాలి, సాధారణ చేయించాలి, శోధన చేయించాలి, పాపము చేయించాలి, శరీర కార్యములన్నిటిపైన విజయాన్ని పొందుకోవడమే ఇంద్రియ నిగ్రహ శక్తి. అంటే ఇంద్రియం 5, మన జ్ఞానేంద్రియములలో ఈ 5 వాటిని నిగ్రహించుకొని వాటి చెప్పే మాటకు లోబడకుండా దేవుని ఆత్మకు లోబడి దేవుని సన్నిధికి వస్తే వాటన్నిటిపైన విజయాన్ని పొందుకుంటే అప్పుడు మన హృదయంలో యేసే నివాసం చేసి ఈ స్తుతుల మూలమున దుర్గాన్ని కచ్చి అపవానికి గద్దించి నువ్వు వాక్యం వినలేదా, వాళ్ళ హృదయంలో వాక్యం ఉంచారని యేసేనే చెప్తాను. మనకి అక్కడ పిల్లలు వచ్చినారు, వాళ్ళు పిల్లల పైన కోప్పడితే పిల్లల తల్లిదండ్రులు రోషం రావాలి కదా. ఇక్కడ రోషం ఎవరికి వచ్చింది? యేసైకి వచ్చింది. చూసారా? తల్లిదండ్రులు మౌనంగా ఉన్నారు. నా పిల్లలు ఏమంటారు, మనమైతే చర్చలైనా కూడా నా పిల్లలు అది ఇది అని మనం గులపడతాం. కానీ ఇక్కడ కాపరికి రావాల దోషం. ఇక్కడ యేసైకి వచ్చింది. యేసై పిల్లలు వాళ్ళు కాబట్టి వచ్చింది. కాబట్టి దైవికమైన పిల్లలను ఆత్మీయంగా పెంచి దేవునికి మహిమకరంగా మన యొక్క హృదయము దేవునికి ఇల్లయింది. కాబట్టి మన కుటుంబాలు దేవునికి ఇల్లుగా, మన సంఘాలు దేవునికి నివాసంగా ఉండి దుష్టుల పైన విజయాన్ని పొందుకోవాలి. దేవుడు ఈ లేఖన భాగం దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చివరి ప్రార్థన. అయ్యా గడిచిన కాలంలో నేను ఇక్కడ చదువు దాచి
ఈ రోజున నా తండ్రి నీ సజీవ సంఖ్యలో ఇచ్చిన విధానం బట్టి వందనములు స్తోత్రములు ప్రభా. అయ్యా ఈ దినాన్ని చూడక నా తండ్రి ఎంతో మంది ప్రభా ముట్టికి మన్నైపోయి ఉన్నారు ప్రభా. అయినప్పటికీ నా తండ్రి మాకు ఇచ్చిన యొక్క ధన్యతను బట్టి వందనములు స్తోత్రములు ప్రభా. అయ్యానికి స్తోత్రం నా తండ్రి. అతను మీరు నా తండ్రి మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి వందనములు స్తోత్రములు ప్రభా. మీకే స్తోత్రం నా తండ్రి. విని విడిచిపెట్టే వారం కాకుండా నా తండ్రి ప్రభా ప్రభా వేసే వాక్యానుసారంగా నా తండ్రి మేము నడిచేలా సహాయం చేయమని మొదలుపెట్టుకుంటున్నాను ప్రభా. మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే ప్రభా మానవ నా తండ్రి నీ సన్నిధానంలో మొదలుపెట్టే వాళ్ళని నా తండ్రి నేను ఎప్పుడు విడిచిపెట్టిన సెలవిచ్చిన తండ్రి. మీకే స్తోత్రం నా తండ్రి. ప్రభా కర్ణ పీఠంలో నా తండ్రి ఎంతమంది పోవచ్చున్నారో ప్రభా అందరికీ నా తండ్రి మిన్నైనటువంటి నా తండ్రి దీవెన ప్రభా ఇస్తున్నందుకు వందనములు స్తోత్రములు ప్రభా. అయ్యా నా తండ్రి మా సిలువ ఎత్తుకొని నా తండ్రి ప్రభా ఏసే నా తండ్రి మీ వైపు చూసి రావున సహాయం చేయమని మొదలుపెట్టుకుంటున్నాను ప్రభా. మీకే స్తోత్రం నా తండ్రి ప్రభా. మీకే స్తోత్రం నా తండ్రి. మా భారానంతా నా తండ్రి నీ యొక్క సిలువలో నా తండ్రి ప్రభా కాచిన ఆ యొక్క రక్తం ద్వారా ప్రభా మమ్మల్ని కడుగుతున్నందుకు వందనములు స్తోత్రములు ప్రభా. మీకే స్తోత్రం నా తండ్రి. ప్రతి రక్తం నా తండ్రి ప్రతి బిందువు నా తండ్రి ప్రభా ఏసే నా తండ్రి ఒక మానవు కోసం మాత్రమే నా తండ్రి మీరు చిందించిన విధానం బట్టి వందనములు స్తోత్రములు ప్రభా. అయ్యా కనికరించండి, కృప చూపించమని మొదలుపెట్టి